ఆరాధన కొరకై పరిశుద్ధ వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము మొదటి నుంచి 9 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు మార్చి చదువుదాం. మీ భాగం మీరు బిగ్గరగా చదవండి. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనము నొద్ద నుండి వచ్చెను. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మొదటి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. దేవుడి మాటలు దీవించి మనకి సహాయపడను గాక. మనం ఆరాధనకు కూడి ఉన్నాం. సో ఆరాధనలో 3 కార్యములు ఉన్నాయి. ఏంటి అంటే, ఇట్ షోస్ విక్టరీ, విజయాన్ని చూపిస్తుంది ఆరాధన. సో ఈ వారమంతట్లో మనం ఆయన సన్నిధికి సిద్ధపడి రాకుండా నిమిత్తమై అపవాది చేసే ప్రతి ప్రయత్నమును మనం ఎదుర్కొని విజయవంతమైన జీవితంతో ఆయన సన్నిధికి రావడం, ఇట్ షోస్ విక్టరీ. రెండవదిగా ఇట్ షోస్ హోలీనెస్, పరిశుద్ధత. పరిశుద్ధత అంటే సెట్ అపార్ట్, ప్రత్యేకించబడుట. అందుకే మోషే ఏం చేసినాడు? మా దేవునిని మేము సేవించాలా, మేము ప్రత్యేకముగా బయలువెడలి మా దేవుని సేవించాలా. అందుకని వాళ్ళు వాళ్ళ ఊర్లో నుంచి వాళ్ళు సపరేట్ అయినారు, ప్రత్యేకంగా బయలువెడినారు. మూడవది ఆరాధన అంటే కమ్యూనియన్, సహవాసం, ప్రభువుతో సహవాసం కలిగి ఉండడం. సో ఈ 3 కార్యములు ఆరాధనలో దాగి ఉన్నాయి. కాబట్టి ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనము ఈ లేఖనాలను అనుసరించి ఆరాధించడానికి ఇక్కడ మనం మొదటి 9 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఒక మాట రిపీటెడ్గా ఉంది. ఏంటి ఆ మాట? ఏంటి? ప్రభువుని స్తుతించుడి. ఇది ఎక్కడ ఈ ఆరాధన జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? ఇది పరలోకంలో జరుగుతుంది. సో ఈ దర్శనాన్ని యోహాను భక్తుడు చూశాడు. సో అక్కడ ఎలాగో ఆరాధన జరుగుతుందో ఇక్కడ కూడా మనం అలాంటి ఆరాధన చేయడానికి మనం సిద్ధపడి వచ్చాం. అందులో మొదటి వచనంలో ఒకసారి ఉంది ప్రభువును స్తుతించుడి. రెండవ వచనం చివరిలో ఉంది ప్రభువుని స్తుతించుడి. 5వ వచనంలో ఉంది ఆయనను స్తుతించుడి. 6వ వచనంలో ఉంది ఆయనను స్తుతించుడి. కాబట్టి ఈ 5 దేవుని స్తుతించడం వెనుక వారికున్న దృక్పథం ఏంటి? వారికున్న పర్పస్ అంటారు, ఉద్దేశము.
ఎందుకొరకు వారు దేవుని ఆరాధించారు అని చూస్తే, మొదటగా ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లు. రక్షణ యెహోవాది. కీర్తన 3:8 ఏం చెప్తుంది? రక్షణ యెహోవాది అని చెప్తుంది. రక్షించిన వాడను నేనే. చూద్దాం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి చదువుకుందాం. యెషయా 43:11. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండనేరదు. ఇక్కడ చూస్తే ఆయన ప్రకటించినవాడు అంటారు. ఏమని ప్రకటించినాడో? రక్షణ యెహోవాది, నేనే రక్షకుడును అని ప్రకటించినాడు. ఆయన ప్రకటించడం అంతటితో కాదు, ఆయన ప్రకటించడంతో పాటు ఏం చేసినాడంట? దానిని గ్రహింపజేసిన వాడను నేనే. ప్రకటించాడు, రక్షించాడు, గ్రహింపజేశాడు. 3 విషయాలు ఉన్నాయి రక్షణలో. ఆయన రక్షకుడుగా ప్రకటించాడు, ఆయన రక్షకుడని లోకములకు తెలియపరుస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పడం, ఈయన నిజముగా లోక రక్షకుడు. ఈజ్ ట్రూలీ సేవియర్ ఆఫ్ ది వరల్డ్. ట్రూలీ, నిజముగా అంటే ఏమని అర్థం? సో రక్షకులని ప్రకటించుకొని రక్షకులుగా ప్రూవ్ చేసుకొని వాళ్ళు కూడా ఎంతోమంది మనకు కనపడుతుంటారు. ఎన్నో రకాలైనటువంటి ఫిలాసఫీస్ ఉన్నాయి భూమి మీద. అయితే ఈ రక్షకుడు ప్రకటించినాడు, అంతేకాదు ఆయన రక్షించినాడు కూడా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. యేసు అని పెట్టబడెను. కాబట్టి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. యేసు అనగా ఏమంట? రక్షకుడు అని అర్థం. యేసు అనగా మత సంబంధమైన పదం కాదు అది. యేసు అనగా ఏంటి అర్థం? సేవియర్ అని అర్థం, రక్షకుడు అని అర్థం. సో ఎక్కడి నుంచి రక్షించినాడు? వారి పాపముల నుండి వారిని రక్షించినాడు. సో మనకి ఏదైనా అవసరం వచ్చింది, ఎవరికైనా మనకు కావాల్సిన వాళ్ళు ఇవ్వాలి, ఏమి ఇస్తామో? ఏదో మనకు తోసింది ఇస్తాం, ఎంతైనా ఇస్తాం. అయితే వాళ్ళ పాపములను మనం తీసుకోం. ఉదాహరణకి భార్యాభర్త ఎంత సంతోషంగా ప్రేమగా, కొంతమంది అయితే భర్త చనిపోతే భార్య చనిపోతారు, భార్య చనిపోతే భర్త చనిపోతారు. ఎందుకు? వాళ్ళ మధ్యలో ఉన్న విడదీయరాని సంబంధం. ఎంత సంబంధం ఉన్నా భర్త భార్య తప్పు చేశారనుకోండి, ఒకరిని వదిలి ఒకరు ఉండలేనటువంటి భార్యాభర్తలు తప్పు చేస్తే ఏం చేస్తారు? ఒకరినొకరు చంపుకుంటారు. అవునా కాదా? ఈ రోజుల్లో ఎక్కువగా న్యూస్ పేపర్లో వస్తున్నదేంటి? భార్య భర్తను చంపేసినారంటే భర్త భార్యని. కారణం ఏమైంటుంది? 99% ఏం కారణము? అన్వాంటెడ్ రిలేషన్షిప్స్. సో భర్త భార్య కొంతవరకు ప్రేమించారు, వారి పాపములను సహించే విషయంలో సహించలేకపోతూ వచ్చినారు. అయితే ఈ దేవుడు ఎలాంటి దేవుడంట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సో పాపులమైన మనమే పాపమును సహించలేకపోతున్నామే. పరిశుద్ధుడైన దేవుడు, బైబిల్ గ్రంథం అంతట్లో దేవుడు అంటే ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పాలా? పరిశుద్ధుడు. మన బైబిల్ పైన ఏముంది? పరిశుద్ధ. మరి ఆయన ఎట్లా మనల్ని సహించినాడు? అందుకే వారి పాపముల నుండి రక్షించడానికి దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఎవరూ రక్షించలేరు.
ఎందుకంటే ఒకరి పాపములను భరించే శక్తి, తాలిమి, ఓర్పు అనేది మానవునికి ఉండదు గనుక దేవుడే రక్షకుడుగా భూమి మీదకి వచ్చినాడు. అపోస్తల కార్యం 4:12 ఏం చెప్తుంది? మరి ఏ నామమున రక్షణ లేదు, మనం ఈ నామమునే రక్షణ పొందవలేను. ఎందుకు? ఆయన కాక వేరొక రక్షకుడు లేడు అని క్లారిటీగా దేవుని వాక్యము చెప్తుంది. అయితే దేవుడిచ్చిన రక్షణ ఎలాంటిది? మన అతిక్రమం నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై ఆయనే సిలువలో మరణించి తన ప్రాణం పెట్టి తన పరిశుద్ధ రక్తాన్ని కాచి మనకు రక్షణ ఇచ్చినాడు. ఇలాంటి రక్షణ ఎంత విలువైన, అందుకే ఏం చెప్పబడుతుంది వాక్యము? ఇంత గొప్ప రక్షణ అని చెప్పారు. సో ఇంత గొప్ప రక్షణ ఎవరు అనిపిస్తారంటే చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం, 13వ వచనం. చూడండి, మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూ చూడరు. అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ ఎలాంటి రక్షణ అంటే, ఎంత గొప్ప రక్షణ అంటే, ఇక మరి ఎన్నడూ తిరిగి చూడకుండా లోకం వైపు, మనం దేని నుంచి రక్షించబడ్డామో దాని వైపు చూడకుండా సంపూర్ణముగా కంప్లీట్ రిడెంప్షన్, పూర్ణముగా దేవుడు ఏం చేశాడంటే మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. అయితే మనం తిరిగి చూస్తూ మళ్ళీ వస్తూ ఉంటే ఏమవుతుందంటే అలవాటు అయిపోయి అదొక అలవాటుగా మారిపోతుంది. రక్షణ అనేది, ఆరాధన అనేది, మందిరము, సహవాసం అనేది ఎట్లా అయిపోతుందంట? హ్యాబిచువల్గా అయిపోతుంది, అలవాటుగా అయిపోతుంది. అందుకే హెబ్రీ 7:25లో దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే సంపూర్ణమైన రక్షణ అంటుంది. చూడండి హెబ్రీలు శక్తిమంతుడు, సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడు. మన దేవుడు ఎంత సమర్థుడు అంటే మనల్ని అరకొర రక్షణ కాదు ఇది. ఎలాంటి రక్షణ అంట? సంపూర్ణమైన రక్షణ. ప్రభు సామర్థ్యుడు అని ఉంది పేతురు పత్రికలో, సమర్థుడైన దేవుడు. కనుక మనం సంపూర్ణముగా రక్షించబడి ఉంటే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. మొదటగా 3 చూసాం కదా, విజయం. రెండవది పరిశుద్ధత, ప్రత్యేకించబడ్డం. మూడవది కమ్యూనియన్, ఆయన సహవాసంతో మనం దేవుని రక్షణ. ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకు కూడా అనుగ్రహించినాడు కదా, ఇచ్చినాడా లేదా? కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏం చేయాలా? దేవుని ఆరాధించాలి. ఆయన ఏమి ఇచ్చినాడు? రక్షణ, మహిమ, ప్రభావం. సో మహిమ అంటే ఏమి? దేవుని మహిమ అంటే మనకు వెంటనే ఏం గుర్తు రావాలా? కీర్తన 19 మొదటి వచనం చదవండి. చాలు. దేవుని మహిమ అని, దేవుడు మహిమ గల దేవుడని చెప్పాలంటే దేని బేస్ చేసుకొని చెప్పాలా? ఆకాశము. ఎవరైనా పైకి ఆకాశము చూస్తుంటే స్టార్స్ ఎంత ఉంటాయి? ఎన్ని ఉన్నాయి? కౌంట్లెస్. ఏంటి? కౌంట్లెస్. ఆ స్పేస్ చూస్తే మెజర్మెంట్ చేయడానికి వీలు కాదు. వీ కాంట్ మెజర్, వీ కాంట్ కౌంట్. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ. ఇట్టి మహిమ ఆయన ఏమన్నాడు? యెషయా 42:8 ప్రకారం చూస్తే, యెషయా 42:8లో ఉంది, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను.
మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను. అలాంటి దేవుడు తన మహిమను తన కుమారులమైన తన బిడ్డలమైన మనకిచ్చినాడు. 1 కొరింథీ 1వ అధ్యాయంలో మాట చూస్తాం. దేవుడు మిమ్మల్ని మహిమపరచుట కొరకై ఆ మర్మమును తెలియజేసినాడంట. కాబట్టి ఆయన ప్రభావం, ఆ ప్రభావం ఎలాంటిదంట? యేసు ప్రభు వారి వస్త్రపు చెంగు ముట్టిన ఆ స్త్రీ ఏమైంది? స్వస్థపరచబడి. ప్రభావం ఏమైంది? ప్రభావము నాలో నుండి వెడలిపోయింది. ఎక్కడికి పోయింది? ఎవరో నన్ను ముట్టారు అని ప్రభు చెప్తూ అంటే ఏంటి అర్థం? ఆయన రక్షణనిచ్చినాడు, తన మహిమను మనకిచ్చినాడు. మనల్ని ఎందుకు సృష్టించినాడు? తన మహిమ కొరకు సృష్టించినాడు. ఆ మహిమను దేవుడు తన బిడ్డలమైన మనకిచ్చినాడు. అంతేకాదు 3, ఆయన ప్రభావమును కూడా మనకిచ్చినాడు. అందును బట్టి దేవదూతలే కాదు, పరలోకమే కాదు, దేవుని మనము కూడా ఆరాధించాలా. దేవుని మనము కూడా ఆరాధించాలా. 2వ మాటగా చూస్తే 2వ వచనం 19వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఏముంది? ఆయన తీర్పులు ఎలా ఉన్నాయంట? సత్యములు, న్యాయములు. ఈ మాట అంటేనే అనేక మందికి ప్రశ్నలు రావచ్చు. ఈ మాట అన్నాం అనుకో, దేవుడు నిజంగా ఉంటే ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి లేవా? మరి దేవుడు ఏం చేస్తున్నట్టు అని చాలామంది దేవుడే లేదని వెళ్ళిపోతున్నారు. ఇన్ని జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి కదా. కాబట్టి ఆ తీర్పులు సత్యమైనవి, రెండవది న్యాయమైనది. ఎట్లా సత్యములు న్యాయములు అవుతాయి? ఇంతగా జరుగుతుంటాయి. ఏం జరుగుతుంది అంటున్నారా? చూడండి, ఇక్కడ ఆ మర్మము ప్రకటన 17వ అధ్యాయంలో మనం చూస్తే, కాబట్టి ఇక్కడ ఇంక ముందు 2వ వచనంలో తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేసికు ఆయన తీర్పు తూచి తన దాసుల రక్తమును బట్టి ప్రతిదండన చేసిన. ఆయన తీర్పులు 2 ఇక్కడ. మొదటిది ఏంటంటే భూలోకమును చెరిపిన. భూలోకం ఏమైపోయింది? చెడు. దేవుని సన్నిధిని భూలోకము ఏమైంది? చెడిపోయేను. రెండవది తన దాసుల రక్తం. 2 విషయాల్లో దేవుడు తీర్పు తీరుస్తాడు. మనమైతే ఎన్నో విషయాల్లో తీర్పు తీరుస్తాంలే, చిన్న వాటికి కూడా. దేవుడు 2 విషయాల్లో తీర్పు తీరుస్తున్నాడు. ఏంటది? భూలోకమును చెరిపినటువంటిది. రెండవది ఆయన దాసుల రక్తం, హతసాక్షుల రక్తమునకు. ఈ రెండిటికి దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆయన తీర్పు సత్యమో కాదో మనం వాక్యాన్ని బట్టి చూస్తే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉండెను, మర్మము వేసులకును భూలోకంలో ఏహమైన వాటికి తల్లి అయిన మహా బబులోను. ఇట్ ఈజ్ ఎ మిస్టరీ. ఏంటి మిస్టరీ అంటే, మొదటిది ఏహ్యమైన బబులోను. 6వ వచనంలో ఏముంది అంటే హతసాక్షుల రక్తం. ఈ రెండిటి విషయమై దేవుడు చాలా సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా కొన్ని బేసిక్ థింగ్స్ ఆఫీస్లో పనిచేస్తున్నాం. కొన్ని విషయాల్లో మేనేజ్మెంట్ చాలా సీరియస్గా ఉంటుంది, కొన్ని విషయాల్లో వార్నింగ్ ఇచ్చే వదిలిపెడుతుంది, కొన్ని విషయాల్లో సీరియస్ అయితే, కొన్ని విషయాలు సహించలేదు. దేవుడు కూడా 2 విషయాలు సహించలేడంట. ఏమనేది? ఆయన ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ఎర్త్ అని ఉంది. భూమి పాడు చేశాడు. మనిషి ఏం చేసినాడు? పాడు చేసినాడు. కాలుష్యం చేత పాడు చేసినాడు. కరప్ట్ చేసినాడు. కరప్ట్ యాక్టివిటీస్ ఈ దేశాన్ని కావచ్చు, ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య ఏంటి? కరప్షన్, పాడు చేయడం. అందుకే ఉన్నవారికి లేని వారికి అసమానమైన సమానత్వం లేక అసమానంగా మారిపోయి రోజు రోజుకి పేదవాడు ధనికుడిగా మారిపోవడానికి కారణమవుతూ వచ్చింది. ఈ తన వ్యభిచారం వలన అని రాయబడిన మాట ఏంటంటే, ఆ స్త్రీకి సాదృశ్యము ఎవరు అంటే 18వ వచనం, 17వ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు చూసిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే.
క్యాపిటల్ సిటీస్ అని రకరకాల పేర్లు వస్తున్నాయి. ఇప్పుడు అంతా సిటీకి వెళ్ళిపోతున్నారు, సిటీ కల్చర్. ఆ సిటీలో ఉన్నదంతా ఏంది? పాడైన జీవితం. ఆల్ కరప్ట్ యాక్టివిటీస్ అక్కడ జరుగుతాయి. అందరూ సిటీలకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే కరప్ట్ యాక్టివిటీస్ మన ఊహకు అందదు. అందుకే పిల్లలు సిటీస్లో వెళ్ళి ఉండాలన్నా చేయాలన్నా భయపడిపోవడానికి కారణం ఏంటంటే రకరకాలైనటువంటి ఫిలాసఫీస్, రకరకాల అనేటువంటి చెడిపోయిన వారు సహవాసము మనం కూడా పాడు చేసేదిగా ఉంటుంది. కాబట్టి వారికి చూడండి 18:2 ఉంది, ఇట్లా మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయన. పక్షికి గూడు దొరికినట్టు. ఎలాంటి పక్షులు అంటే అవి అపవిత్రమును అసహ్యమైనటువంటి పక్షులన్నీ కూడా ఒక చోట చేరి అక్కడ దేవుని ప్రజలు కరప్ట్ అయిపోతున్నారు. అది చూసి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. దేవుడు తాళలేకపోతున్నాడు. అందుకే తీర్పు. యాక్చువల్గా దేవుడు ప్రేమమయుడు కదా, ఆయన కనికరం గల దేవుడు కదా. ఆయన ఎలాగ తీర్పు తీరుస్తాడు? ఎందుకు తీర్పు తీరుస్తాడంటే మొదటిది తన ప్రజలను చెడగొట్టుతుంది. రెండవది ఏంటి? తన సేవకులను రక్తము చూపిస్తాను. దేనికైనా వెనకాడరు. కరప్ట్ పీపుల్ దేనికైనా వెనకాడరు. అందుకే చూడండి, ఇంకా 18వ అధ్యాయము 22వ వచనం, 18వ అధ్యాయము 20 నుంచి చూద్దాం. 20 నుంచి పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. దేవుడు తీర్పు. నాకు చాలా సంవత్సరాలు ఒక డౌట్ ఉండేది, దేవుడు ఇంత ప్రేమగల దేవుడు కదా, ఇంత మంచి దేవుడు కదా, నిజంగా అందరినీ నరకంలో పడేస్తాడా? అందరూ మరణించిన తర్వాత నరకం అంటే ఏంది? నరకం అంటే అగ్ని ఆరదు, పురుగు ఎటర్నల్ ఫైర్ కదా నరకం అంటే. అంత బాధ పెట్టేస్తాడా నిజంగా దేవుడు? ఉండదులే అనుకున్నా. ఏమనుకున్నా? ఉండదులే, దేవుడు ఊరికే అట్లా చెప్తుంటాడేమో అనుకున్నా. అయితే ఈ కరప్ట్ యాక్టివిటీస్ ఇప్పుడు జరిగే పరిస్థితులు చూసినప్పుడు మానవులమైన మనకే ఏమనిపిస్తుంది? కొంతమంది చేసేదాన్ని బట్టి వాడిని షూట్ చేసి చంపేయాలా, వాడిని కోర్టుకు పోనీకూడదు అంటారు. అవునా కాదా? ప్రేమ మనం మనుషులే కదా, మనం జంతువులు అయితే కోసుకుని తినేస్తాం. తర్వాత చిన్న వాటి కోసం 5 లక్షలు 10 లక్షల కోసం మర్డర్స్ చేస్తారు. కొంతమంది ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉంటారు తెలుసా? 5 లక్షలు 10 లక్షలు ₹1,00,000 కూడా చంపేస్తాం. మనం గొప్ప దేశం అనుకుంటున్న USA దేశంలో ఏం చేస్తారు? మాట్లాడుతారు 2-3 మాట, 3వ మాట కల్లా కాల్చి పడేస్తారు. మన దగ్గర రెడీమేడ్ గన్ ఉంటుంది. మానవుని విలువ ఏంది? మానవుని విలువ ఎంతంట? ఈ సృష్టిని చేసిన శక్తి కంటే గొప్పదంట. ఈ సృష్టి ఎంతో గొప్పది, అసలు అర్థం కావట్లేదు సైంటిస్టులకు, మానవులకు. అదొక నిగూఢమైన రహస్యం, మనిషి తలుచుకుంటే అర్థం కాదు. దానికన్నా కష్టమైన, దానికంటే దేవుడు ఇష్టముగా చేసుకున్నటువంటి మానవుడు. దేవుడు ఒకరి కోసం ప్రాణం పెట్టేంత ప్రేమించినటువంటి దేవుడు తనని ఇష్టముగా చేసుకున్న మానవుని ఒక్క కాన్వర్జేషన్తో కాల్చిపడేస్తుంటే ఏమవ్వాలా? కొంతమంది తల్లులు ఏం చేస్తారు? తన బిడ్డలకు అన్యాయం చేస్తే డైరెక్ట్గా వీళ్ళు అని చంపేస్తారు. ఎందుకో? అవుట్ ఆఫ్ లవ్. అంత దేవుడు మానవుని ప్రేమిస్తే ఈరోజు హత్యలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? యాక్సిడెంట్ల కన్నా హత్యలు ఎక్కువ ఉన్నాయి కదా. రెండవది అన్వాంటెడ్ కిల్లింగ్స్, కావాలని చంపడం కదా. కరప్ట్ చేసేయడం. పేదవాళ్ళు, ఆకలితో చనిపోయే దేశాల్లో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. ఫుడ్ లేక చనిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి చూస్తే ఎలా ఉంటుంది? విపరీతమైన
హై లగ్జరీ. ఈ రెండు చూసి దేవుడు ఆయన తీర్పులు ఎలాంటివంట? సత్యములు. ఎస్, దేవుడు ఇలా చేయడం కరెక్ట్ అని కన్విన్స్ అయినా నేను. కాబట్టి ఆయనను స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంట? ఆయన తీర్పులు సత్యములు, న్యాయములు. కీర్తన గ్రంథం 94, కీర్తనలు 94. యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రకాశించుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయవారు ఇంకనూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకుని యెహోవా వారిని ప్రజలను నలుగగొట్టుచున్నారు. నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. నీ ప్రజలను ఏం చేశారంట? నలుగగొడుతున్నారు. కామన్ పీపుల్ నౌ దే ఆర్ ద మోస్ట్ సఫరర్స్. ఉద్యోగాలు లేక, ఆపర్చునిటీస్ లేక, కొంతమందికి ఏమో ఓవర్ ఇన్కమ్, నలిగిపోతున్నారు ప్రజలు. రెండవది స్వాస్థ్యము. ఎవరు స్వాస్థ్యము? మనమే ఆయన స్వాస్థ్యము, ఆయన భాగము. వీఆర్ ఎ పార్ట్ కదా, మనమే. సో బాధించుచున్నటువంటి వీరిని చూసి ఆయన చేసేటువంటి ప్రతిదండన, తీర్పు న్యాయమైనది. రెండవది సత్యమైనది. అందును బట్టి దేవుని స్తుతించాలి. ఒకప్పుడు మనం అలాంటి గుంపులో ఉన్నాం. దేవుడు మనల్ని ఏం చేసినాడు? అద్భుతముగా రక్షణ కలుగజేసి ఆయన తీర్పుకు లోను కాకుండా ఆయనను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచి ఆ తీర్పు నుంచి దేవుడు మనల్ని తప్పించినాడు. కాబట్టి ఆయన తీర్పుకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనేటువంటి వారు దేవునిని ఆరాధిస్తారు. మూడవదిగా చూస్తే 6వ వచనం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. అవును, స్వరము. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. సర్వాధికారమును బట్టి మనము ఆయనను స్తుతించబద్దులము. ఆయనకు ఏముంది? సర్వాధికారం ఉంది, అన్నిటి మీద అధికారం ఉంది. అయితే ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి? ప్రతిదానికి ఒక సమయం ఉంది. దేవుడు తన సమయములో ప్రతి వారిని శిక్షగల, ఆయన నీతిగల న్యాయాధిపతి. ఒకసారి జడ్జెస్ తప్పు తీర్పిచ్చి క్షమిస్తే ఎందుకు జడ్జి వానికి క్షమించాలంటాం, ఎందుకు వానికి క్షమాపణ పెట్టడానికి యోగ్యుడు కాదంటాం కదా. కాబట్టి ఈయన సర్వాధికారాన్ని బట్టి ఆయనను మనం ఆరాధించబద్దులమై ఉంటున్నాం. అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. అవును, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన, నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు సర్వాధికారం ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. 93వ కీర్తన 1వ వచనంలో కూడా ఉంది, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. కాబట్టి ఆయన రాజ్యం చేసే దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడిగినాడు, నీవు రాజువా అంటే ఏమన్నాడు ఆయన? ఎస్, ఐ ఆమ్ ది కింగ్ అన్నాడు. ఏమన్నాడు? ఐ ఆమ్ ది కింగ్ అన్నాడు. నీవన్నట్టు నేను రాజునే, అయితే సత్యమును ప్రతిష్ఠ చేయడానికి వచ్చినటువంటి రాజు. ఈ అసత్యమైన లోకములో అసత్యానికి రాజులు ఎంతమందినే ఉండొచ్చు, అయితే సత్యానికి రాజు యేసు ప్రభు. ఏమన్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆ సత్యమైన రాజ్యాన్ని స్థాపించడానికి
ఆయన సమస్తమును ఆయన ఆధీనంలో నడిపిస్తున్నాడు. ఆయన ఆధీనంలో నడిపిస్తున్నాడు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. మన మీద కూడా ఆయనకు సర్వాధికారం ఉంది. అంతేకాదు ప్రకటన 19లో ఉంది, ఆయన రాజులకు రాజు. 19:16 చదవండి ప్రకటన. చాలు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును. కాబట్టి ఆ సర్వాధికారము కలిగినటువంటి ఆ రాజు నీకు కూడా రాజు కావాలి. నేను యేసుప్రభుని నమ్ముకోక మునుపు యేసుప్రభు అంటే చాలా ద్వేషం, ఇదొక మతం అని అనుకునేవాడిని. చాలా గొడవలు, కాలేజ్ డేస్లో గొడవలు పెట్టుకునేవాడిని వాళ్ళతో. ఒకేసారి దేవుని ఇంటికి వెళ్ళా. దేవుని ఇంటి ఎదురుగా ఒక మాట ఉంది. ఏముందంటే చూడండి, 45వ కీర్తన 11వ వచనం. కీర్తన 45:11 వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యం కోరినవాడు, అతనికి నమస్కరించు. ఇదే సంవత్సరాలుగా నాకున్న ప్రశ్న ఏంటంటే, ఎవరు, హూ ఈజ్ గాడ్, వాట్ ఈస్ ద రిలేషన్, ఆయనకి మనకి ఏం సంబంధం? చాలా ఏండ్లుగా 8వ క్లాస్లో నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివేటప్పుడు మా సైన్స్ టీచర్ని అడిగినాను, టీచర్ ఈ దేవునికి మనకి ఏం సంబంధము? బాగా ఆమె స్తోత్రాలన్నీ మా దగ్గర నేర్పించింది. చాలా చాలా మార్నింగ్ 5 o'clock లేచి చాలా మంచి మంచి భక్తి విషయాలన్నీ మాకు చెప్పేది. వెరీ డివోషనల్గా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. గురుకుల పాఠశాల అంటే గురుకులంలాగానే ఉండేది. ఆమె క్వశ్చన్ అడిగిన, ఏంటి సంబంధం అంటే, నేను రేపు చెప్తానని మళ్ళా రోజు ఏం చెప్పిందంటే, ఆయనకి మనకు ఏ సంబంధం లేదు, ఆయన ఎక్కడో 3వ లోకంలో ఉంటాడు. మరి ఆయనకి మనకు సంబంధం లేకుంటే ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం అని అడిగిన. నోరు మూసుకుని అని అడుగుతావు, టీచర్ని అడుగుతావు. సరే సరే సారీ టీచర్. అది అప్పటి నుంచి నాకు 8వ క్లాస్ నుంచి మళ్ళా 23 సంవత్సరం వచ్చేదాకా నాకు తెలియదు. మొదటిసారి మందిరానికి, ఓన్లీ ద ఫస్ట్ టైం ఆ వాక్యం ఉంది. అది తప్ప నాకేం కనపడలేదు. ఆడేముంది, ఈ రాజు నీ ప్రభు, హీఈస్ యువర్ కింగ్ అని ఉంది. రాజు అనే దానికంటే కింగ్ అంటే కొంచెము ఎట్టుంది వినడానికి, కొంచెం కదా, ఈజ్ మై కింగ్ అని. ఓహో మన రాజా, దేవుడు మన రాజా, ఈజ్ కింగ్ అని. అప్పుడంతా చిన్నప్పుడు ఏం చదివాం, రాజుల కథలే కదా చదువుతాం. ఆ దేశంలో ఒక రాజు ఉన్నాడు, ఈ దేశంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన అట్లా చేసేవాడు ఇట్లా చేసేవాడు. ఓహో రాజా. వాళ్ళు వెంటనే పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేశారు. ఓహో తండ్రి కూడా నా దేవుడు, దేవుడు రాజు, దేవుడు ఈజ్ అవర్ ఫాదర్. ఓహో ఫాదర్ రిలేషనా దేవుడికి మనకి. ఇక నాకేం మైండ్ పనిచేయట్లా. ఓ ఇదేంద్ర ఇట్లుంది, ఇదేంద్ర. వెంటనే ఇంకా నో రిజెక్షన్, వెళ్ళనంత వరకు రిజెక్షను, అడుగు పెట్టిన వెంటనే నో రిజెక్షన్, ఓన్లీ లవ్. ఆ లవ్ అట్లా ప్రవహిస్తూనే ఉంది, సంవత్సరాల కొద్ది. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేదని రూఢిగా, ఎప్పుడు అది రూఢిగా కొనసాగించబడుతుందంటే, ఎప్పుడు దేవుడు నీకు సర్వాధికారి అవుతాడో అప్పుడు. ఆయన ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడవలెను కదా. మన ఆరాధన ఎట్టుంటుందంటే, కొన్నిట్లో ఏమో యాక్సెప్టెన్స్, కొన్నిట్లో ఏమో రిజెక్షన్. దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఏమైనాడు? ఆయన సర్వాధికారి, ఆల్ మైటీ గాడ్ కదా. అంటే కొన్నిట్లో యాక్సెప్టెన్స్, కొన్నిట్లో రిజెక్షన్స్. దేవుడు ఒప్పుకుంటాడా? ఈ నెవర్ యాక్సెప్ట్. కరెంటు చూస్తే, మీకు కరెంటు తెలుసా? కరెంటు 0, 1తో పోలుస్తారు. 1 or 0 ఉంటే కరెంట్ ఉంటుంది, లేకుంటే ఉండదు. సగం కరెంట్ ఏడన ఉంటుందా? సగం కరెంట్ ఉండదు. ఉంటే లైట్ వెళ్తుంది, లేకుంటే లైట్ ఆగిపోద్ది కదా. సో ఆయన అగ్ని కదా, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు.
సో ఆ దేవుణ్ణి మనం ఎప్పుడు సంపూర్ణంగా ఆరాధించగలమంటే మన వ్యక్తిగత జీవితంలో కూడా అన్నిటి మీద ఆయనకు సర్వాధికారం ఉంటేనే. కొన్నిట్లో మాత్రము బాగుండే వాటిలో ఒప్పుకొని బాగలేని వాటి నాకు ఇష్టం లేదంటే కుదరదు కదా. కాబట్టి ఆయన తీర్పులు అలా ఉన్నాయి, ఆయన తీర్పులు కదా. సో ఆయన సర్వాధికారం, కంప్లీట్ సరెండర్నెస్ అంతే. కాబట్టి ఈ కరప్ట్ అయిన భూమి 3 విషయాలు మనం చూసాం. మొదటిది ఏం చూసాము? ఆయన రక్షణ, మహిమ, ప్రభావము గల దేవుడు. ఆ 3 మనకు కూడా దేవుడు ఇచ్చినాడు. అందుని బట్టి మనం వాళ్ళే కాదు, భూమి మీద మనం కూడా దేవుని ఆరాధిస్తాం. రెండవది, ఆయన తీర్పులు న్యాయమైనవి, సత్యమైనవి. ఇప్పుడు జరిగే బిజినెస్లన్నీ పోతాయి, ఎందుకంటే ఆయన తీర్పు తీరుస్తాడు. అక్కడే ఒక మాట ఉంది, చూస్తే మళ్ళీ నన్ను తిట్టుకుంటారేమో, సరే చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 18వ అధ్యాయము 11వ వచనం చూస్తే, లోకంలోని వర్తకులు ఆ పట్టణము చూసి ఏడ్చుచు తమ సరుకులను, అనగా చూడండి ఇదంతా ఈ భూమి చెడిపోవడానికి కారణం బిజినెస్. ఏంటది? బిజినెస్ అంటే మామూలు బిజినెస్ కాదు. దురాశ గర్భము ధరించి ఓవర్ నైట్ డబ్బులు వచ్చేలా, ఇప్పుడే 100 కోట్లు సంపాదించాల, 1000 కోట్లు సంపాదించాలి. దట్ ఈస్ ఈ బిజినెస్ వల్ల రకరకాలైన అన్వాంటెడ్ పడి మనిషిని పాడు చేస్తున్నాయి. ఏముందంట చూడండి, అనగా సరుకులు. ఏంట సరుకులు అంటే బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవస్త్రపు బట్టలు, ప్రతి విధమైన దబ్బమ్రాను, ప్రతి విధమైన దంతపు వస్తువులు, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి వస్తువులను, దాల్చిన చెక్క, ఓహమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని గోధుమలు, పశువుల గొర్రెలు మొదలైన వాటిని, గుర్రములు, రథములు, దాసులు, మనుషులకు ఎవడు కొనడు. ఇవి ఎవడు కొనడు. అది దేవుని తీర్పు అంటే. అప్పుడు ఏం కావాలి? బిజినెస్లన్నీ, ఇన్ని కోట్లు పెట్టిన బిజినెస్లు ఏం, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించుకోండి. ఇలా జరగబోతుంది. మనిషికి అవసరమైంది 2, కూడు, గుడ్డ. దాది వదిలేసి ఈ రోజులో మనిషి జీవితం దుర్భరం కావడానికి కారణం ఏంటంటే ఇవన్నీ ఆర్టిఫిషియల్ థింగ్స్ని ఉంటేనే అని మనిషి పాడైపోయినాడు. కాబట్టి ఆయన తీర్పు సత్యమైంది. మనం కూడా అనుకుంటాం, కామన్ మ్యాన్ అనుకుంటాడు ఏంటి ఇదంతా. నో బడీ విల్ క్వశ్చన్. మూడవదిగా ఆయన సర్వాధికారి. ఆయన లోకంలోకే సర్వాధికారి కాదు, ఆయన నీకు వ్యక్తిగతంగా సర్వాధికారి. నువ్వు ఆయన సర్వాధికారిగా ఉంటేనే ఆయనతో కమ్యూనియన్ ఏర్పడుతుంది, సహవాసం ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు దేవుని ఆరాధించగలవు. దేవుని ఆరాధించడానికి ఈ ప్రాముఖ్యమైన 3 రీజన్స్ మనం చూసాం. వాళ్ళు చూశారు, మనం కూడా చూసాం. 4వ కారణం మనం చూస్తే 8వ వచనం 19 పరిశుద్ధుల నీతికి. సన్నపు నారబట్టలు అంటే ప్యూర్ లెనిన్ కాటన్. ఏం కాటన్ అవి? లెనిన్ కాటన్. ఎవరు వేసుకుంటారంట? కింగ్స్ డ్రెస్ అంటది. లెనిన్ కాటన్ ఎవరు వేసుకుంటారు? కింగ్స్ డ్రెస్. దేవుడు వారికి సన్నపు నారబట్టలు ఇచ్చినాడు. దేవుడు మనకేమిచ్చినాడు? రక్షణ వస్త్రములు ఇచ్చినాడు. రక్షణ వస్త్రములే కాదు, ఇట్ గివ్స్ డిగ్నిటీ. రక్షణకు ఏ బట్టలైనా కట్టుకోవచ్చు కదా. అయితే ఈ సన్నపు నార బట్టలు ఏం తెలియజేస్తుందంటే కింగ్షిప్ని తెలియజేస్తుంది. దేవుడు మనల్ని ఏం చేసినట్ట? రాజులైన యాజక సమూహం. కింగ్ డ్రెస్. ఏం డ్రెస్? కింగ్ డ్రెస్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనం ఏ డ్రెస్ వేసుకుంటున్నాము? చినిగిపోయిన డ్రెస్. ఏం డ్రెస్? చినిగిపోయిన డ్రెస్ కాదు, చింపేసుకున్న డ్రెస్. యాజ్ వీఆర్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్, మనం రాజులు కదా, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలా? ప్యూర్ లెనిన్ కాటన్. ఏంది కాటన్ అంటే? ఒకసారి వేసుకుంటే మళ్ళీ వేసుకుంటామా? వేసుకోలేం, మళ్ళీ కొత్త డ్రెస్. సో ఏంటి ఆ కొత్త డ్రెస్ అంట? పరిశుద్ధుల డ్రెస్సింగ్.
ఆ యొక్క మ్యారేజ్కి వెళ్ళడానికి ప్రిపరేషన్ ఎంత కష్టం. ఆ 10 గంటలకల్లా మందిరానికి రావాలంటే ఎంత కష్టం, ప్రిపరేషన్కి ఎంత టైం అవుతుంది, ఎవరి వల్ల లేట్ అవుతుంది, మంచి డ్రెస్అప్ కదా. కాబట్టి మనం సిద్ధపడాలా. అందుకే హోషేయ గ్రంథంలో ఒక మాట ఉందా చూద్దాము. 14:2 హోషేయ గ్రంథం 14 అధ్యాయము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసిన ఏమనగా ఎడ్లకు బదులుగా నువ్వు మా పెదవులను అర్పించుచున్నాము నీకు. ఓకే, ఇక్కడ మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగు. ఏం సిద్ధపరచుకోవాలా? మనం ఏం సిద్ధపరచుకుంటాం? రేపు సండేకి ఏ డ్రెస్సు, మ్యారేజ్ ఉంది ఏ డ్రెస్సు. దేవుని ఆరాధించడానికి వారమంతా ప్రిపేర్ అయ్యి మాటలు సిద్ధపరచుకొని, ఒకవేళ ఇంకా ఎవరైనా పరధ్యానంలో ఉండి వారమంతా వచ్చేస్తే కూడా దేవుడు ఇక్కడ కూడా ఏమి ఇస్తున్నాడు? మాటలు ఇస్తున్నాడు. మాటలు సిద్ధపరచుకొని ఏం చేయాలంట? యెహోవా యొద్దకు తిరుగుడి. మాటలు సిద్ధపరచుకొని ఆయనతో ఏం చెప్పాలంట? మా పాపములు పరిహరింపుము, ఎడ్లకు బదులుగా మా పెదవులని. మాకు ఏమున్నా ఇంకేమీ లేవు. ఆయన బలిని కోరు దేవుడు కాదు. ఆయన బలిని కోరు దేవుడు కాదు. ఆయన మాటలు సిద్ధపరిచే దేవుడు. ఆయన కోసం ఏ మాటలు సిద్ధం చేసుకుంటున్నాం? హెబ్రీ 13:15 వచనం ప్రకారం జిహ్వా ఫలము అర్పించుదుము. చదవండి ఎవరైనా. కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. కాబట్టి అంటే ప్రిపేర్నెస్ను చూపిస్తుంది, పరిశుద్ధుల నీతి క్రియలు చూపిస్తుంది, నీతిగల మాటలు చూపిస్తుంది. అందును బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఎంత మాటలు, ఎంత మంచి మాటలు. సమ్ పీపుల్ విల్ వర్షిప్, ఆరాధన. నేను ఎక్కువగా ఆరాధన చేసేటప్పుడే బాగా ఇన్వాల్వ్మెంట్గా ఉంటా. ఎవరు ఆమెను చెప్పరు. అంటే ఏమున్నట్టు? పరధ్యానంలో ఉన్నట్టు కదా. 5వదిగా మనం చూస్తే ఆయన భోజనపు విందు. 19వ అధ్యాయంలో ఏముంది? భోజనం యొక్క విందు. కాబట్టి ఆయన సిద్ధపరిచాడు మాటలను మన హృదయంలోకి ఆరాధన కొరకై. 5వదిగా గొర్రెపిల్ల పెండ్లి విందు. భోజనం కాదు ఇది. ఎలాంటిదంటే విందు. ఇందులో ఎన్ని వెరైటీలు ఉంటాయి? లెక్కలేని వెరైటీలు ఉంటాయి. 81 కీర్తన 16వ వచనం కూడా చెప్తుంది, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదను. సాటిస్ఫాక్షన్ దేవుడు ఇస్తాడు. సాటిస్ఫాక్షన్. దేవుని ఇంట్లో గడిపినప్పుడు దేవుడు ఏమిస్తాడంట? సాటిస్ఫాక్షన్. తృప్తి అనేది మానవునికి లేదు. ఒక విషయంలో తృప్తి ఉంటుంది. ఏ విషయంలో? భోజనం విషయంలో మాత్రం తృప్తి ఉంటుంది. పెట్టినావు అనుకో, అమ్మా ఇంకా నా వల్ల కాదు, నేను తినలేను, నా కడుపు పగిలిపోతుంది. నువ్వు 100 కోట్లు ఇస్తే చాలా అంటే చాలదు 1000 కోట్లు అంటారు. ఏమన్నా చూసుకోండి, భోజనము ఏమిస్తుంది దేవుడు. అందుకే ఆకలి. నేను అనుకునేవాడిని, ఎందుకబ్బా దేవుడు ఆకలి పెట్టాలి, ఈ బాధలంతా ఎందుకంటే హంగర్ ఈజ్ ఫర్ సాటిస్ఫాక్షన్. సో తృప్తి గొప్ప గొప్ప భోజనాల్లో లేదు. తృప్తి ఎక్కడుంది? ఆకలిలో ఉంది. ఏముంది? ఆకలి. ఎంత ఆకలి రుచి ఎరుగుతుందా? దేవుని ఇంట్లో తృప్తి ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎంతగా దాహం ఉంటే, యెహోవా మందిరం చూడాలని ఆశ, దాహం. సో అప్పుడు దేవుడు తృప్తినిస్తాడు. వెరీ వెరీ సాటిస్ఫైడ్. అందుకే తిమోతి మొదటి తిమోతి 6వ వచనం 6-8 చూస్తే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. ఏమి? అన్నవస్త్రములు కలిగిన వారమై తృప్తిపో. అన్నవస్త్రము. వస్త్రము, అన్నం. వస్త్రం చూసాం. వస్త్రం దేన్ని చూపిస్తుంది? ప్రిపేర్డ్నెస్. దేవుని ఇంటికి రావడానికి సిద్ధపాటు. మాటలు సిద్ధపరచుకొని ఆయన ఇంటికి. ఆయన రెండవదిగా తృప్తి, భోజనం.
అందుకే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడు ఈ భోజనం తినునో ఈ రక్తం త్రాగునో వాడు ఎల్లప్పుడూ దాహము కొనుడు, తృప్తిగా ఉంటాడు. ఎవర్ సాటిస్ఫై. ఈ రెండే మనిషికి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. మంచి డ్రెస్, ఫుడ్ ఇవందరికీ ఉంటాయి. లేని వాటి కోసం మనం ఈ లోకంలో పడి జీవన వ్యాపారంలో చిక్కుకొని దేవుని సరిగా ఆరాధించలేకపోతున్నాం. అందుకే ఆయన సర్వాధికారి దేవునికి మనము సరెండర్నెస్ తీసుకొచ్చి ఆయన ఆరాధించాలి. 5 మాటలు మనం చూసినాం. మొదటిది ఏం చూసినాము? ఆయన రక్షణ, మహిమ, ప్రభావములు మనకి యాక్చువల్గా ఎవరికి ఇవ్వడు ఆయన. నా మహిమ నేను ఎవరికి ఇచ్చివాడనో కాదు. రెండవదిగా ఆయన తీర్పులు న్యాయములు సత్యములు అనే కంక్లూజన్తో మనం దేవుని ఆరాధించాలి. మనకి చాలా చెడ్డ జరిగి ఉండొచ్చు, ఇంకోటి జరిగి ఉంటుంది. ఏంటి దేవుడు ఇలా చేశాడు? నో, నథింగ్. ఆయన తీర్పులు ఎలాంటివి? ఆ తీర్పు తీర్చబడిన గుంపులో నీవు నేనున్నా కూడా ఎస్, ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ బికాజ్ గాడ్ ఈజ్ ఏ జస్ట్ గాడ్. ఆయన నీతిమంతుడు. మూడవది ఆయన సర్వాధికారి. మనం కూడా సర్వాధికారము ఆయనకు అప్పగించుకుంటే మనం సంపూర్ణముగా దేవుని ఆరాధిస్తాం. నాలుగవదిగా ప్రిపేర్డ్నెస్, సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో ఆరాధించాలి. ఐదవదిగా చూస్తే సాటిస్ఫాక్షన్తో ఆరాధించాలి. దేవుడు మనకి ఏది ఇచ్చినాడు. పౌలు అన్నాడు, నేను ఉన్నప్పుడు అట్లే ఉన్నా, లేనప్పుడు ఇట్లే ఉన్నా. భక్సింగ్ గారు ట్యాప్ నీళ్ళు తాగినప్పుడు అట్లే ఉన్నాడు, పెద్ద పెద్ద ఫీస్ట్లో కూడా అట్లే ఉన్నాడు. ఎవరు ఎప్పుడు సంతృప్తిగా నుండి నేర్చుకుందును. ఈ 5 అనుభవాలు దేవుడు మనకిచ్చి ఉంటే మనం నిజముగా దేవుని ఆరాధించాం. లేకపోతే ఇలాంటి రెడీనెస్తో దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు సహాయపడును కాదు.